సువార్త ప్రేక్షకులకు వందనములు. ఇది మా 10వ ఎపిసోడు. ఇంతవరకు అనేకమైనటువంటి అంశముల మీద సహోదరు విక్టర్ ఇస్పాని గారితో చర్చిస్తూ వచ్చాం. ఈరోజు దేవుని చిత్తమును కనుగొనుట అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మళ్ళీ చర్చించాలని మేము భావించాం. మరి ఈ సందర్భంలో చాలా మంది దేవుని చిత్తాన్ని కనుగొనడానికి మరి ఉపవాస ప్రార్థన చేసి చాలా కష్టపడి మరి కనుక్కోలేక, లేక కనుక్కున్నా కానీ దాని యొక్క విషయాలు సరిగా తెలుసుకోలేక మరి చాలా మంది బాధపడుతుంటారు. చాలా మంది ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయం గురించి మనం చర్చిద్దాం. సహోదరా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అనగా ప్రభువాని ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు గాని ఆయన చిత్తం చేయాలి, దాని ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశం అని అన్నారు. దీని విషయం మీరు వివరించాలని కోరుతున్నాం. దేవుని చిత్తం అనే అంశాన్ని కానీ మనం ధ్యానించి ఆలోచిస్తే వాక్యంలో ఆయన చిత్తం మానవుని పట్ల ఆయన ఉద్దేశం చాలా రకాలుగా ఆయన బయలుపరిచాడు మనకి. అది గమనించాలి మొట్టమొదటిగా. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా తోటలోనే ఆయన చిత్తం మనకి క్లియర్గా మానవ జాతి పట్ల చూపించాడు కదా, చెప్పాడు ఆయన. అంటే ఆదామవల్ని చేసిన తర్వాత ఆయన చిత్తం ఏమిటి అని చెప్పాడు వాళ్ళకి. మీరు ఈ ఫలానా పని చేయండి, దాని తర్వాత ఇది చేయకండి అని. అయితే వాళ్ళు దానికి లోబడలేదు. ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మానవునికి ఆ పతనం అయిన తర్వాత మొట్టమొదటిగా దేవుని చిత్తం అనే న్యాచురల్గా మానవుడు దాన్ని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఆ విరోధ స్వభావం అనేది మానవంలో అది ఒక బీజం లాగా వేయబడ్డది. అందుకే అవిధేయత పుట్టుకుతూనే ఉంటుంది మానవులు దేవుని విషయాల్లో, దేవుని ఉద్దేశానికి సంబంధించి. అందుకే మానవుడు దేవుని చిత్తం ఏమిటా అని కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంది. సో మనం ఒకటి చూడవలసింది ఏంటంటే, దేవుని చిత్తం కనుక్కోవాలంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ముందు సరైన సంబంధం ఉండాలి. లేకపోతే అర్థం కాదు. దేవుడు ఆత్మ కాబట్టి మానవునికి కూడా ఆ ఆత్మ సంబంధం కలిగి ఉండాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన వాక్యంలో క్లియర్గా రాసింది ఏమిటంటే, ఆయన కుమారుడైన యేసు ప్రభువుని అందరు ఎరగాలని ఆయన చిత్తం అని రాసింది కదా. మీకు యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అది సో అది గొప్ప ఆశ ఉంది ప్రభుకి. మనం ఇంతకుముందు మనం చర్చించినట్టు మనం చూసే వాక్యంలో కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు మానవాళిని రికవర్ చేసుకునే ఒక గొప్ప ప్రోగ్రాంలో ఉన్నాడు. ఈ రికవరీలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆయన్ని ఎరగడం, ఆయన జీవం పొందడం. అది అయిన తర్వాత ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది తండ్రికి మనకి. అందుకే యేసుప్రభు చెప్పాడు ఏంటంటే, మీరు ప్రార్థన చేయాలంటే ఎవరికి చేయాలా ప్రార్థన? నా తండ్రిని అడగమన్నాడు ఆయన నామంలో. ఎందుకంటే తండ్రితో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది కాబట్టి. మనం యోహాను సువార్త 1:12 కూడా చదివాం. అది ఎవరైతే ఆయనని నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళకి ఆయన పిల్లలయ్యే హక్కు ఇవ్వబడ్డది అని చూసాం కదా. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అది సో దాని తర్వాత ఆ సంబంధం ఏర్పడ్డ తర్వాత ఒక తాపత్రయం ఉంటుంది ప్రతి దేవుని బిడ్డ మనసులో, హృదయంలో. ఆయన చిత్తం ఎరగాల నా జీవితానికి. అయితే ఇప్పుడు ఈ దేవుని చిత్తం అనే విషయంలో అయితే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఆయన బయలుపరిచిన చిత్తం ముందే బయలుపరిచాడు. అది మన వాక్యం, దేవుని వాక్యంలో చూస్తే ఆయన చిత్తం ముందే చాలా విషయాలు బయలుపరిచాడు. ఆయన ఉద్దేశం ఏమిటి ఈ విషయంలో, మన పట్ల ఆత్మీయంగా ఆయన ఉద్దేశం ఏమిటి, అది మనం కానీ ముందు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు దేవుని
చిత్తం అనేది ఏంటో, మన జీవితానికి దాని గమ్యం ఏమిటి, ఆయన మనల్ని మనకి రక్షణ ఇచ్చిన ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోగలం. మనం తెలుసుకున్న తర్వాత ఆ దృష్టి కలిగి మనం జీవించడానికి కొంచెం అంటే మనకు తేటగా అర్థమవుతుంది అనమాట. మనం ఎలా జీవించాలా, ఈ లోకంలో ఎందుకు జీవించాలా, మరి కొన్ని పోగొట్టుకోవాలా, కొంత నష్టాలు కలగాల, ఎందుకు అది అందరిలాగా ఎందుకు జీవించకూడదు. ఈ చాలా మందికి ఈ ప్రశ్నలు ఉంటాయి. మనం ఉట్టి రక్షణ పొందితే చాలా, పాప క్షమాపణ మనకు కానీ లభిస్తే చాలా, మనం విశ్వాసం యేసుప్రభులో విశ్వసించి ఆయనను విశ్వసించి ఆయన రక్షణ పొందాం, ఇంకా దానికన్నా ఎక్కువ ఏమిటి, ఇంకా ముందుకేమిటి ఉన్నది అని చాలా మందికి అర్థం కాదు. కానీ క్లియర్గా మనం చూస్తే ఆయన ఒక చిన్న చాలా అందరికీ తెలిసిన వచనం ఒకటి ఉంది. మత్తయి సువార్త 6:33 చూడండి. ఇంగ్లీష్లో సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యు అంటాడు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6:33. ఇప్పుడు దీనిలో మనకి ఏం అర్థమవుతుంది? ఆయన రాజ్యం గురించి ఆయన మనసు తేటగా చెప్పినట్టేనా మనకి? ఈ రాజ్యము నీతిని వెతకమన్నాడు, మరి అది ఆయన చిత్తం అన్నట్టే కదా. సో ఇది ఒక బయలుపరిచిన ఉద్దేశం, ముందే బయలుపరిచాడు ఈ విషయం, కాబట్టి అది ఇది తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన రాజ్యంని నీతిని వెతకమన్నాడు. సో ఇప్పుడు అది దేవుని చిత్తం కాబట్టి ఇప్పుడు మన జీవితానికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఎవరికైతే సంబంధం ఏర్పడ్డదో తండ్రి అయిన దేవుడితో, సృష్టికర్తతో, వాళ్ళకి ఇప్పుడు ఒక డైరెక్షన్ అంటే వాళ్ళ గమ్యం వైపు వెళ్ళే ఒక సూచన దొరుకుతుంది. దృష్టి ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే వెతుకుడి నా రాజ్యము నీతి వెతకమన్నాడు కదా. అవును, అయితే అది క్లియర్ డైరెక్షన్, స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, అంటే మానవులుగా పుట్టిన వారందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట ఈ బయలుపరచబడినటువంటి సంబంధం, అంటే దేవునితో తిరిగి సంబంధాన్ని ఏర్పడడం అనేది ముఖ్యమైంది. అంటే దేవునితో సంబంధాన్ని అవిధేయత వలన కోల్పోయాడు, కానీ తిరిగి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాతనే నిజంగా దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటో ఈ లోకంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పినట్లుగా విశ్వాసి అయిన తర్వాత, మరి దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఫర్దర్ గా దేవుని చిత్తం అంటే ఎలాగో నేర్చుకోవాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది ఇప్పుడు ఆ లైన్ లో ఉంటేనే తప్ప మనకి అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఏదో దేవుని చిత్తాన్ని ఎరగడానికి, ఇప్పుడు దేవుని చిత్తం అనగానే సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళ పర్సనల్ జీవితంలో ఏమైతే కన్ఫ్యూజన్ ఉందో, లేకపోతే ఏదైనా అక్కర్లు ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి సాధారణంగా మానవులు ప్రయత్నిస్తూ ఉంటారు, దేవుని చిత్తం ఏమిటో ఇది అని. అది తెలుసుకోక ముందు ఫస్ట్ మనకి సంబంధం ఏర్పడాలా. రెండోది, మనం ఆయన చిత్తం జనరల్లీ మానవాళి పట్ల ఏంటి, ఆయన బిడ్డల పట్ల ఏంటి అని ఆ జనరల్ గా ఆయన ఉద్దేశం తెలుసుకుంటే మనకి డైరెక్షన్ క్లియర్ గా ఉంటుంది. అప్పుడు ఆ దారిలో ఉన్నప్పుడు దెన్ వీ కెన్ ఈజీలీ సీక్ టు ఫాలో ఇన్ దట్ వే. అది సో అది చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, దేవుని చిత్తం ఏమిటి అని మీరు చాలా జాగ్రత్తగా అది మీ జీవితంలో ముగించేటట్టు మీరు కేర్ఫుల్గా ఉండి ముగించండి అని అపోస్తలుడైన పౌలు రాస్తాడు. కానీ దానికన్నా ముందు ఇంకొక వచనం చూస్తే, ఇప్పుడు మొట్టమొదటిగా మత్తయి సువార్తలో మనం చూసింది ఏంటంటే ఆయన చిత్తం, ఆయన రాజ్యం పట్ల చూపించాడు. మీరు ఇది వెతకండి అన్నాడు, అంటే దీన్ని వెంబడించండి, దీనికోసం ప్రయాసపడండి. రెండోది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడండి. మరి ఇంగ్లీష్లో అది 2వ వచనంలో ఉంది, తెలుగులో దయచేసి చదవండి. అది హెబ్రీలకు రాసిన పత్రిక 12:2. అవును, 1-2 కలిసి ఉన్నది. ఇక్కడ ఏమంటాడంటే, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు లుకింగ్ అంటు జీసస్ అని ఒక పదం ఉంది కదా, యేసు వైపు చూచు అని ఉంది. యేసు వైపు చూస్తూ ఏం చేయాలా? ఇదొక పందెం మనకి, దానికి ఒక గురి ఉంది. ఇప్పుడు ప్రభుతో సంబంధం కలిగి ఉండడం, లేకపోతే ఆ సంబంధంలోనికి వచ్చిన తర్వాత
మనకి ఇది మన జీవితం ఒక పందెం లాగా ఉంటుంది. ఎందుకు? దానికి ఆఖరిలో ఒక గురి ఉంది. ఏమిటా గురి? ఏది వెతకాలా? దేవుని రాజ్యం అని. దేవుని రాజ్యం. కానీ ఎలాగ వెతకాలా? మనకి ఇక్కడ ఒక హింట్ దాని విషయం మనకు కనబడుతుంది. ఏంటంటే యేసు వైపు చూస్తూ మీ విశ్వాసాన్ని, దానికి కర్తయు, దాన్ని కొనసాగించేవాడు. మీ విశ్వాసానికి కర్త అంటే నేను ఇంతకు ముందే ఒకసారి చెప్పాను, గ్రీక్ పదం అక్కడ ఏంటంటే ఆర్చిగాస్, తెలుగులో దాన్ని సేనాధిపతి. అది ఒరిజినల్ భాష యొక్క అర్థం. అది సేనాధిపతి అంటే ఇట్స్ ఎ మిలిటరిస్టిక్ రిలేషన్షిప్. మనం సాధారణంగా అది అర్థం చేసుకోవాలగా. సైనికుడు సైనాధిపతి కింద ఉండి ఎలాగా ఆయన జీవితం కొనసాగిస్తాడో విశ్వాసుని యొక్క జీవితం ఆ విధంగా కొనసాగాల. అంటే ఆయన మన సైన్యాధిపతి. ఆయన అంటే ఇట్స్ రిలేషన్షిప్ ఆఫ్ సబ్జెక్షన్ టు అథారిటీ. ఆయన అధికారానికి మనం లోబడి నడుచుకోవాలి అని అర్థం. ఇట్స్ రిలేషన్షిప్ ఆఫ్ సబ్జెక్షన్ టు అథారిటీ. ఆయన అధికారం. ఇప్పుడు ఎలాగా అది ఆయన నీతి, ఆయన రాజ్యం వెతకాలంటే ఆయన అథారిటీ క్రింద ఉండి దానికి లోబడుతూ నడవాలా. అదొక హింట్. ఆయన అధికారం కింద ఉండి ఆయనకు లోబడి నడిస్తే ఆయన చిత్తంలో నడుస్తున్నాము సాధారణంగా, జనరల్ గా అన్నమాటే కదా. అది సో దట్స్ అనదర్ హింట్ అనమాట. మరి ఇప్పుడు ఆయన రెవల్యూషన్, ఆయన క్లియర్ గా ఉద్దేశం బయలుపరిచింది ఏంటి? మీరు నా రాజ్యం, నా నీతి వెతకమన్నాడు. కానీ వెతకడానికి ఒక హింట్ ఇచ్చాడు. ఎలాగ వెతకాలా? నా అధికారం మీరు ఎక్నాలెడ్జ్ చేయండి అని. ఈ అధికారం ఎలాగ ఎక్నాలెడ్జ్ చేయాలి అంటే దీస్ ఆర్ బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్. అవి మనం వీ హ్యావ్ టు మూలమైనటువంటి నియమాలు. ఎగ్జాక్ట్లీ. అంటే కేర్ఫుల్ గా దాన్ని అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ వాచ్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అది ఫస్ట్ నేను ఇప్పుడు మళ్ళీ రీట్రేట్ చేస్తాను, మళ్ళీ చెప్తాను ఒకసారి, సో దట్ వి డోంట్ లూజ్ ఫోకస్. అది ఏంటంటే ముందు ఆయన రాజ్యం మన ముందు పెట్టాడు ఒక గురిగా. రెండోది ఆ రాజ్యం వైపు ఎలా కొనసాగాలనేది he told us it's under his authority. There is no mistaking that. ఆ అథారిటీ కానీ పక్కకి జరిగి we want to live our own lives అంటే మన ఇష్ట ప్రకారం జీవించాలి, మన ఇష్ట ప్రకారం మనం ఎలాగ తోస్తే అలాగ చేయాలి అంటే అక్కడ క్లియర్గా వాక్యంలో ఏం రాసిందంటే అది లోకం యొక్క విధానం, దానికి మీరు లోబడకుండా ఉండండి అని రాసింది. అదే రోమీలకు రాసిన పత్రిక 12:2 ఇందాక మనం చూడబోయాం. అక్కడ చూస్తే ఇప్పుడు థర్డ్ స్టెప్ మనకు కనబడుతుంది. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్షన్ టు అథారిటీ ఎలాగ కొనసాగాల అంటే అక్కడ 2వ వచనంలో మనకు కనబడుతుంది. బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ దట్ యీ మే ప్రూవ్ వాట్ ఈస్ దట్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్. తెలుగులో రోమా 12:1-2 వచనాల్లో ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. ఇది మరింత తేటగా మనకి ఇంకా కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని చిత్తం జనరల్గా మన జీవితంలో ఎలాగ ఉంటుంది, లేకపోతే మనం ఎలాగ అర్థం చేసుకోవాలనేది. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రభువు మన జీవితంలో మనల్ని రక్షించిన ఉద్దేశం క్లియర్గా తేటపరిచి మన ఎదురుగుండా ఒక గురి పెట్టాడు. ఏంటి? అది నా రాజ్యం, నా నీతి వెతకాలని. ఆ గురి వైపు వెళ్ళడానికి ఆయన మన కర్త, ఆయన మనల్ని కొనసాగించి మన విశ్వాసాన్ని ముగించే సేనాధిపతి అని ఉంది వాక్యంలో. ఇప్పుడు ఈ ముందుకి మనం వెళ్ళాలంటే ఆ అధికారం కింద ఉండాలా అని కూడా అర్థమైంది మనకి చెప్పారు. నా ఇంకొక ప్రశ్న రావచ్చు, సరే ఈ అధికారం దేవుని అధికారం అంటే ఎలాగ ఉండాలబ్బా మా జీవితంలో, ఎలాగ కొనసాగాల? దేవుని అధికారం అంటే ఏమన్నా శబ్దాలు వినబడతాయా, లేకపోతే ఎలాగ ముందుకు సాగాలా, మేము ఎలా గ్రహించాలా, అది ఒక వ్యక్తి ఎలా గ్రహించాలా ఆయన జీవితంలో అని ప్రశ్న రావచ్చు.
దానికి ఈ రోమి 1:2 మనకి చాలా తేటగా చెప్తున్నాడు పౌలు. ఏమంటాడంటే ఆయన కృప వల్ల నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఆయన ఐ బిసీచ్ యు బ్రెదరన్ బై ది మర్సీస్ ఆఫ్ గాడ్, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆయన కనికరం, ఆయన వాత్సల్యం బట్టి మిమ్మల్ని. ఏంటా వాత్సల్యం కనికరం? ఆయన కుమారుడు ఇచ్చాడు కదా, ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని మన కోసం ఇచ్చాడు. ఇప్పుడు కుమారుని మన సాల్వేషన్ రక్షణ కోసం ఈ భూలోకానికి పంపించవలసి వచ్చి ఎలాగొచ్చాడు యేసుప్రభు భూలోకానికి? ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2:7 చూస్తే ఆయన ఈ భూలోకానికి మానవాళిని రికవర్ చేయడానికి రావాలంటే ఆయన పూర్తిగా తన్ను తాను రిక్తుని చేసుకోవాల్సి వచ్చింది. 7వ చూడండి. అయితే 2వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 7వ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన దాసునిగా రావాల్సి వచ్చింది. అంటే ఆయనకున్న వైభవం, ఆయనకున్న మహిమ అదంతా పక్కకు పెట్టి he had to come into this world and live a lifestyle in a mode of self denial. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, లేకపోతే తాను త్యజించాడు అన్నట్టు. అది ఆ త్యాగం చేశాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. పౌలు అంటాడు ఇప్పుడు ఆ దేవుని గొప్ప వాత్సల్యం కదా మన పట్ల. ఆ వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఇప్పుడు మీరు ఇంత త్యాగం చేసి దానివల్ల మీరేమో దేవుని బిడ్డలై ఆయన జీవం పొంది మీరు దేవునితో సంబంధం మీకు వచ్చిన తర్వాత మీ పట్ల నుంచి మీరు ఏం చేయాలా? మీరు కూడా ఏదో ఒక దానికి బదులుగా మీరు ఇవ్వాలి కదా. ఏమి ఇస్తారు దాని బదులుగా? అక్కడ అంటాడు ఆయన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని. ఇప్పుడు దాని బదులుగా మీరు పోయి ఎక్కడో గొప్ప త్యాగం చేసి ఈ లైఫ్ లో అంతా వదిలేసి సాధువు అయిపోయి హిమాలయాల్లో పోయి కూర్చుని మీ జీవితం అంతా ఆరాధించుకుంటూ లేకపోతే ధ్యానం చేసుకుంటూ ఉండమని చెప్పలేదు. లివింగ్ సాక్రిఫైస్ అంటే అగైన్ దట్స్ ఎ మోడ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. అంటే జీవంగా ఉంటూనే మరి సాక్రిఫైస్ గా అది సమర్పించుకోవాలంటాడు. అంటే నీ చిత్తం నీ చేతిలో లేదన్నమాట. అంటే ఇక్కడ చిత్తాన్ని ఆయనకు అర్పించటమే ఇక్కడ సజీవ యాగం అన్నమాట. అప్పుడు అర్పించడం అంటే ఏంటి? ఎలాగ అర్పిస్తారు? ఇట్స్ సెల్ఫ్ డినయల్. ఎప్పుడైతే మనం మన స్వచిత్తానికి కాదు అని అనగానో అప్పుడు మనం లివింగ్ సాక్రిఫైస్ గా ఒక సర్వీస్ మనం అర్పణగా అది తండ్రి అయిన దేవుడికి ఇవ్వచ్చు. అంటే మన చిత్తాన్ని వదులుకోవటం ప్రభు దగ్గర. సో ఆయన అధికారం క్రింద కొనసాగాలి అంటే ఫస్ట్ మన చిత్తాన్ని పక్కన పెట్టాలి. ఆ సర్వీస్ ఆయనకు అప్పచెప్పాలి. ఇప్పుడు ప్రభు దగ్గరికి రకరకాలుగా సర్వీస్ ఆయన పేరట సేవ చేస్తారు. ప్రజలు వాళ్ళకి కొంత తెలుసు కొంత తెలియదు, కానీ సిన్సియర్ గా ఉండొచ్చు. చాలా మంది దాదాపు ప్రభువుకు సేవ చేసిన వాళ్ళంతా చాలా సిన్సియర్ గా సేవ చేస్తారు. కానీ అది సేవ చేసి ఆయన అంగీకరించాలి అంటే, అందుకే మీరు పౌలు అక్కడ మళ్ళీ చదవండి, గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అంటాడు. అంటే ఆయనకు అంగీకారంగా ఉండాల. ఉత్తమమును అనుకూలము. అది అంటే శ్రేష్టమైన ఇది ఆయన సంతోషంగా అంగీకరించగలిగే సేవ అంటే ఏమిటి? అది సెల్ఫ్ డినయల్. అంటే మన స్వయం చిత్తాన్ని ఆయనకు వదిలిపెట్టాలా? వదిలిపెట్టి అప్పుడు ఆయన అధికారం క్రింద బ్రతకాలి. ఇప్పుడు అలాగే ఈ జీవిత యాత్ర కొనసాగుతుంది అన్నమాట. అధికారం మన జీవితంలో రికగ్నైజ్ చేయాలి. అది దేవుని. అప్పుడు అలాగానే చేస్తే ఏమంటాడు పౌలు ఆఖర్లో? ఏమంటాడంటే మరి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మార్చుకోండి. మన తత్వం ఏమిటి? మన మనసు ఏంటి? మన చిత్తం చేసే మనసు కదా, మానవుని మనసు. అది ఎవరికైనా అది సహజమే. కానీ అది ఆ మనస్సు మార్చుకోండి. ఆ థింకింగ్ మోడ్ లోంచి బయటికి రండి. మీరు ఇప్పుడు సెల్ఫ్ డినయల్ అనే మోడ్ లో ఉండండి. ఇప్పుడు అలాగైతే మీరు దేవుని చిత్తం ఏదో పరీక్షించగలరు, తెలుసుకోగలరు.
అర్థం చేసుకోగలరు. అంటే నా మనసు నేనే పెట్టుకుని నా చిత్తాన్ని నేను మనసులో బాగా పెట్టుకుంటే దేవుని చిత్తం తెలుసుకోవడం కష్టం. కానీ అది అర్థం కాదు. అక్కడ వదిలిపెట్టేసి ఆయన దగ్గర అప్పుడు ఆలోచించాలి, మనస్సులో మార్పు కలగాలి. అప్పుడు అది కాని అయితే అప్పుడు ఏమంటాడంటే, గ్రీక్ భాషలో చాలా మంచి పదం ఉంది, టెలియాస్ అనే పదం. అంటే దానికి ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే రీచింగ్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్. అంటే దాని అంతానికి చేరున్నట్లు, అంతానికి చేరటం అని అర్థం. సో అప్పుడు దేవుని చిత్తంలో ఆయన అధికారంలో మనం ముందుకు కొనసాగాలంటే అది మన విశ్వాసం ఆయన క్రింద దాని పరిపూర్ణ ఉద్దేశం కంప్లీట్ గా నెరవేరాలి అంటే అప్పుడు మనం ఈ మోడ్ లో ఉంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ టు రీచ్ ది ఎండ్ అండర్ హిజ్ అథారిటీ అండ్ టువర్డ్స్ ద గోల్. ఆయన ఉద్దేశాన్ని, ఆ గోల్ ఏమిటి? ఆయన రాజ్యం. అది అంటే ఇప్పుడు మన చిత్తాన్ని గనక అట్లా సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోకపోతే మనము మార్పు పొందడం అనేది కూడా సాధ్యం కాదు. మనం అందుకే అంటాడు కదా రూపాంతరం. ఈ అంటే మార్పు అంటే ముందు మన మైండ్ లో కలగాలి, మనస్సులో కలగాలి. ఈ మార్పు ఈ రూపాంతరం అనేది మీ మనస్సులో కలగజేసుకోండి అంటాడు. ఈ మనస్సులో కలగాల. ఈ మార్పు కలగడం చాలా కష్టం. అది మన సెల్ఫ్ డినయల్ అనే మోడ్ ఆయన అధికారానికి సబ్మిట్ చేయకపోతే. మనం అలా కాకుండా మనకి ఏదో తోచింది లేకపోతే ఇమోషనల్ గా ఏదో అనిపించింది అని మనం ముందుకు సాగామనుకోండి, అది మన స్వచిత్తం క్రింద వస్తుంది, మన స్వంత నేచర్ యొక్క ఎనర్జీ క్రింద వస్తుంది. అది ఆయనకు అంగీకారం ఉండదు. మన స్వంత ఎఫర్ట్ ఆయనను సేవించినా అది మన స్వంత ఎఫర్ట్ అయితే ఆయన అంగీకరించాడు. ఆయన ఎనర్జీ కావాలా, ఆత్మీయ ఎనర్జీ. అది సో ఆయన చిత్తంలోకి మనం మార్పు పొందడానికి, చిత్తం కనుక్కోవడానికి ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే సజీవ యాగంగా మనము సమర్పించుకోవాలా. అది మన రీజనబుల్ సర్వీస్ అంటాడు, యుక్తమైన. ఎందుకంటే ఆయన మన కోసం రిక్తుడై మన కోసం ప్రాణం పెడితే మనం ఏమి ఇస్తాం? ఆయనకు మన ప్రభా నేను డబ్బు ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అని కాదు. అంటే అది సరే, అవన్నీ మంచివే అవి. కానీ ఆయన మీరు ఇచ్చింది అంగీకరించాలంటే రీజనబుల్ సర్వీస్ ఏంటి? ఆయనకు మన యొక్క ఉద్దేశాన్ని, మన చిత్తాన్ని, మన మనసును ఆయనకు అప్పగించాలి. అంటే సెల్ఫ్ డినయల్ మోడ్ లో ఉండాలి కాన్స్టెంట్ గా, మెంటల్ తను తాను చదించుకొని అని ఇంకో చోట అన్నాడు ప్రభు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నాట్ నెసెసరీ నేను ఈ లోక సుఖభోగాలన్నీ వదిలేసి నేను ఎక్కడో సెల్ఫ్ డినయల్ అయిపోయి వెళ్ళిపోతాను, అది కాదు. ఇది జీవితంలో మామూలుగా అందరితో పాటు ఈ సమాజంలో జీవిస్తూ మన మనసులో ఎప్పటికీ మన చిత్తానికి నో అనగలిగే శక్తి కలిగిన వాళ్ళల్లో అది వాళ్ళు ఆయన అధికారం కింద ఉండరు. వాళ్ళు ఆ గురి వైపు పయనం చేయగలరు క్రమంగా. ఓకే. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి నియమాన్ని మనం తెలుసుకున్నాం ఇక్కడ. అంటే దేవుని చిత్తం మన పట్ల ఏమిటి, రక్షించబడ్డ వాళ్ళ పట్ల ఏమిటి, ఆ గురి ఏమిటి, దానికి అలా దానిలో ఎలా కొనసాగాలనే కొన్ని నియమాలు మనం చూసాం. అయితే మరి ప్రాక్టికల్ గా జీవించడం అనేది మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూస్తాం. ప్రేక్షకులారా, మరి ఇప్పుడు ముఖ్యంగా దేవుని చిత్తమును జరిగించుట మన జీవితంలో అనేటటువంటి అంశం కింద మనం చర్చిస్తూ వచ్చాం. ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే ఆత్మీయ నియమము, మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో తమకు తోచినటువంటి విషయాన్ని, తమ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. కానీ ఉత్తమమైంది, శ్రేష్టమైంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని అనేక మంది మరి మంచి వ్యక్తులు, భక్తులు కూడా ప్రయత్నించారు. కానీ మొదటి నియమంగా మనం చూసింది ఏంటంటే, మొదట ఏదైతే అవిధేయత వలన దేవుని సంబంధం తెగిపోయిందో ఆ సంబంధం తిరిగి మరి దేవునితో క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పడితే తప్ప మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోలేము. మొదటి విషయం. రెండవది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎట్లయితే తను తాను త్యజించుకొని, అంటే తను త్యాగం చేసి తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు శిలువలో బలిగా అర్పించుకున్నాడో, అలాగే విశ్వాసులమైనటువంటి మనము ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం కూడా రోమా 12వ అధ్యాయంలో చదివినట్లుగా సజీవ యాగముగా మన యొక్క మనస్సును, చిత్తాన్ని ఆయనకు అప్పగించి మన మనస్సులో రూపాంతరం పొందాలి. మళ్ళీ సమయం అయిపోయింది కనుక వచ్చే ఎపిసోడ్లో మరి ప్రాక్టికల్గా ఎలాగో దేవుని యొక్క చిత్తంలో నడుచుకోవాలి, తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మరి తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాం. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, సృష్టికర్తమైనటువంటి దేవా, నీవు ఈ భూలోకంలో నీ కుమారుడిని శ్రేష్టమైనటువంటి ఈవిగా మానవులందరి పట్ల
తనను అప్పగించి ఆయన మహాశ్రీమంతుడైనప్పటికీ తను తాను రిక్తుడుగా చేసుకుని మరి దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించి మా కొరకై సిలువలో మరి బలియాగముగా అర్పించబడి మాకు రక్షణను సంపాదించి మరి ఈ భూలోకంలో మేము బ్రతికి ఉండగానే నీ యొక్క ఉన్నత ఉద్దేశాల్ని నీ రాజ్యమును చేర్చబడడానికి నీ యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మరి మా జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి నీ యొక్క చిత్తాన్ని తెలుసుకుని ప్రభువా ప్రభువా అని పిలవడం మాత్రమే కాకుండా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారంగా తద్వారా నీ యొక్క రాజ్యంలో మేము ప్రవేశించలాగా మాకు సహాయం చేయము. మా ప్రేక్షకులకు మాకందరికి కూడా తండ్రి నీ యొక్క మార్గంలో ఇలాగ సంపూర్ణతలోని కొనసాగుటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.